ఆయన నామానికే మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దేవుని దాసులు దీపయ్య గారికి, అలాగే ఆ పాలుగం పాలు పంపులు పొందినటువంటి దేవుని జనాంగమునకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇలాగ మరి మీతో ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతించి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవడం అనేది నాకు ధన్యతగా నేను భావిస్తూ ఆ దేవుని యొక్క మాటల్ని మనం కొన్ని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అన్నీ నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద అన్ని విషయాలు తెలిసిన వారు ఎవరు లేరు. మనకి ఎప్పుడు ఏది కావాలో అది దేవుణ్ణి అడిగి తెలుసుకోవడం తప్ప నాకు అన్ని తెలిసిపోయింది, ఇంకా నాకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇంకేం లేదు అని అనుకోవడానికి లేదు. చాలా సందర్భాల్లో మన పతనానికి, మన ఓటమికి కారణం ఈ రకమైన ఆలోచన కూడా ఒకటి కారణంగా ఉంటది. ఏంటంటే నాకు అన్ని తెలుసులే అని అనుకొని అన్ని తప్పులు చేస్తా ఉంటాం. నాకు అన్ని తెలుసులే అని అనుకొని కొన్నిసార్లు పడిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉంటాం. ఎవరు చెప్పింది వినం, ఎవరి సలహా తీసుకోం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చెప్పింది అసలు వినం. దేవుని సలహా అసలు తీసుకోం. ఎందుకంటే దేవుడితో పెద్ద పని ఏం లేదులే అన్న ఆలోచన నేటి దినాల్లో చాలా మందికి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ వారు స్వతంత్రంగా బ్రతకడానికే చూస్తున్నారు తప్ప మరొకరి సహాయం కావాలి, అందులో ముఖ్యంగా దేవుని సహాయం కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. బాధపడే విషయం ఏంటంటే అలా తక్కువైపోయినటువంటి సమాజం సంఘంలో కూడా ఎక్కువైపోతా ఉంది. ఆ దేవుని సలహా లేకుండా, లేకపోతే దేవుని చిత్తంలో ముందుకు వెళ్లకుండా స్వతహాగా ముందుకు వెళ్ళి వారంతట వారు సర్వైవ్ అయిపోయే ఆలోచనలో ఎక్కువ మందిని మనం చూస్తా ఉన్నాం నేటి దినాల్లో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు గనక మనం గమనిస్తా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి దేవుని సహాయం అనేటువంటిది మనకి కావాలి. చాలా అవసరం అది. చాలా అవసరం అది. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సూచనలు, సలహాలు, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనము, మన కుటుంబం చాలా భద్రతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనతో మాట్లాడుతూ మన చేత ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి అని అంటే ఆ ఏజెంట్ చాలా మాటలు చెప్తారు. ఎంతలా మాట చెప్తారంటే అసలు మనకి ఇన్సూరెన్స్ తీసుకునే ఉద్దేశం లేకపోయినా గానీ అతను చెప్పిన మాటలకి మనం ఇన్సూరెన్స్ కట్టేస్తాం అక్కడ. అంటే వాళ్ళు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయి, మీకు కాకపోతే మీ వెనకాల ఉన్న వాళ్ళకి పనిచేస్తదండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తదండి. అంటే వాళ్ళు మనకి ఒక రకమైన ఫ్యూచర్ చూపించేస్తారు వాళ్ళ మాటల్లోనే. సో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో విషయాలు మనకి కూడా పరలోక ఫ్యూచర్ లేకపోతే భవిష్యత్తు తెలియచేస్తున్నప్పటికీ పెద్దగా మనం నమ్మట్లేదు. ఎవడు చూసాడులే, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందిలే, లేకపోతే మనం కళ్ళు మూసినాక ఏమవుతుందిలే అప్పుడు చూసుకుందాంలే, ఎందుకు ఇదంతా ఇప్పుడు అంత అవసరమా, మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం అలా బ్రతుకుదాంలే అనే ఒక ధోరణి అనేది చాలా మందిలో కనిపిస్తది. కొన్నిసార్లు బాధ కలిగే విషయం ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటకు ఇచ్చే విలువ దేవునికి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అని అనిపిస్తా ఉంటది. కొన్ని సందర్భాల్లో నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభువు మాట కన్నా మనం చచ్చిపోయినాక మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి దొరికే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం, లేకపోతే ఆ ఏజెంట్ చెప్పిన మాటలకే బాగా విలువనిస్తా ఉన్నామే మనం అని అనిపిస్తా ఉంటది. కానీ బైబిల్లో ఒక కుటుంబం నాకు చాలా నచ్చింది. నాకు చాలా ఇష్టపడింది. ఏంటి అని అంటే దేవుడు ప్రత్యేకంగా అతనితో మాట్లాడుతూ ఆయనకి కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఇచ్చాడు. అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను దాన్ని. ఏంటి అయ్యగారు మాట్లాడితే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటున్నారని అనుకోకండి. మీకు అర్థం అవడం కోసం నేను ఉపయోగించుకునే పదం ఇది అంతే. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వ్యక్తితో సంభాషిస్తూ చాలా మంచి మాట చెప్పాడు. ఈరోజు అతని కుటుంబం యొక్క రక్షణ, లేకపోతే అతను ఎందుకు రక్షించబడ్డాడు, అతడు రక్షించబడటానికి దేవుడు అతన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకొని మన కుటుంబం కూడా అలా ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి చూద్దాం. భక్తి తరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. భక్తి జరుగుతుంది, భక్తి చేస్తున్నారు, మితిమీరిన భక్తి ఉంది, కానీ దేవునికి పనికొచ్చే భక్తి లేదు.
మనల్ని దేవుని చెంతకి చేర్చే భక్తి లేదు. మనల్ని గొప్ప భక్తిపరులుగా తయారు చేసే భక్తి లేదు అని నేను అంటాను. కొంతమంది మాత్రమే ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టి ఆయన శరణు వేడి పరిస్థితులు మార్చగలిగేటంత ప్రార్థనా పరులుగా మారుతున్నారు తప్ప, చాలా మందిలో ఆ పరిస్థితులు మార్చగలిగేటంత ప్రార్థన పట్టుదల అనేటువంటిది కనిపించటం లేదు. అలాగని వారు ప్రార్థన చేయట్లేదా అని అంటే చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థనకి జవాబు దొరికేటటువంటి వరకు వారు ఎదురు చూడలేకపోతా ఉన్నారు. వారి పరిశుద్ధతని వారు కాపాడుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ యొక్క రక్షణ జీవితాన్ని స్థిరపరచుకోలేకపోతా ఉన్నారు. అందుకే వాళ్ళు త్వరగా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కొంతకాలం ఉండి కొంతకాలం దేవుణ్ణి మర్చిపోయి వదిలేసిన సందర్భాలని మనం గమనిస్తా ఉంటాం. ఎందుకు అనంటే వాళ్ళలో ఈ భక్తికి సంబంధించినటువంటి లేకపోతే ఈ విశ్వాస సంబంధించినటువంటి జీవితంలో స్థిరత్వం అనేది కనిపించటం లేదు. దేవుడు చూసినప్పుడు మనలో ఆ మనం పనికొస్తాం. ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణమైన జీవితం మన దగ్గర ఉంది. ఆయనకి కావలసినటువంటి ఆ ఏ విషయాలైతే మన దగ్గర ఉండాలని అనుకుంటున్నాడో అవి మనం చూసినప్పుడు మనం అవి కలిగి ఉన్నాం అనేటువంటి భావన ఆయనలో కలిగినప్పుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విడిచిపెట్టడు. ఆయన మనల్ని వదిలేయడానికి ఇష్టపడ్డు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత చీకటి కలిగిన ప్రదేశంలోనికి దిగిపోయినా, లేకపోతే ఎంత లోతులోనికి మనం వెళ్ళిపోయినా, అక్కడికే ఆయన చెయ్యి వచ్చి మనల్ని పట్టుకొని పైకి తీసుకుని వచ్చి మనకి క్షేమకరమైనటువంటి చోట్లో నిలబెడతది. అదే మన ప్రభువైన యేసయ్య యొక్క గొప్పతనం. ఈ భూమి మీద చాలా మంది మనల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటారు. నేను మా పిల్లల్ని ఎప్పుడు అడుగుతాను, మీ బెస్ట్ ఫ్రెండ్లు పేర్లు చెప్పండి అని అంటే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్తారు. ఏ క్లాసులోనంటే ఇంటర్‌లోని. మరి 10థ్ మీ ఫ్రెండ్స్ ఎవర్రా అంటే ఆ పేర్లు మారిపోతాయి. సెవెంత్‌లో మీ ఫ్రెండ్స్ ఎవర్రా అంటే ఆ పేర్లు మారిపోతాయి. ఫిఫ్త్‌లో మీ ఫ్రెండ్స్ ఎవర్రా అంటే వాళ్ళ పేర్లు మారిపోతాయి. అంటే అప్పుడున్నోళ్ళు ఇప్పుడు లేరు. అలాగని మనుషులు లేరని కాదు, మనుషులున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ లేదు. సో, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండి, ఎప్పుడూ కూడా ఒకేలాంటి స్నేహంతో, మార్పు లేని, మచ్చ లేని, లేతే మాయ లేని, స్వార్థం లేని స్నేహంతో తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. సో, అలాంటి గొప్ప స్నేహితుడు, అలాంటి గొప్ప ప్రేమికుడు, గొప్ప సహాయకుడైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు మనం పొందుకొని ముందు ముందు రాబోయే రోజుల్లో మనకు ఎదురయ్యే శోధనలో శక్తితో నింపబడి ఆయన ద్వారా దీవించబడి ముందుకు సాగితే చాలా మంచిది అని నేను తెలియచేస్తూ బైబిల్‌లో నుంచి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చాలమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ చదువుకున్న మంచి మాటలు. ఈ 11వ అధ్యాయం అంతా విశ్వాసుల వీరుల యొక్క జాబితాని మనం చూస్తాం. విశ్వాసుల వీరుల యొక్క జాబితాని అక్కడ వాళ్ళ గురించి చెప్పబడింది చాలా చిన్న మాట. ఒక్కొక్క వచనంలో షార్ట్ గా వాళ్ళ గురించి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెప్పబడినటువంటి అంశాలను మనం చూస్తాం. చాలా మంది ఉంటారు ఇక్కడ ఈ అధ్యాయంలో. అయితే ప్రాముఖ్యంగా ఈ రోజు మనం ఈ నోవాహు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీరు ఎప్పుడు వినలేని విషయాలు ఏం కాదు. నా దగ్గర నుంచి ఏదో పెద్ద మర్మాలు చెప్తారు అనుకున్నాను. ఇలాంటివి సింపుల్ గా చెప్పేశారు ఏంటి అని అనుకోకండి. సో ఈ రోజు దేవుడు ఇందులో నుంచి మనతో ఏం మాట్లాడబోతున్నాడో అది తెలుసుకుని, అది విని మనకి కావలసింది ఏదో ఉంటది ఖచ్చితంగా. ఆ దానిని మనం పట్టుకొని దాన్ని బట్టి మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకుందాం. కొన్నిసార్లు సంఘాల్లో విశ్వాసులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఆ ఈ వాక్యం నేను ఇంతకు ముందే వినేశాను. పలానా రోజు పలానా అయ్యగారు వచ్చి చెప్పేశారు. పాస్టర్ గారు ఈ మాటలు చెప్పేశారు. ఆయన చాలా బాగా చెప్పేశారు. ఇందులో వినేది ఏముందిలే, నేను ఆల్రెడీ వినేశానులే అని చెప్పి ఆ రోజు వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాలని సిద్ధపడి వచ్చాడో ఆ దేవుని మాటలు వినకుండా వాళ్ళు నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారు. సో
సో ఇలాంటి నిర్లక్ష్యాన్ని కలిగి ఉండటం వల్ల నిజంగా ఆ రోజు ఆ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళని దీవించాలనుకుంటాడు, వారిని బలపరచాలనుకుంటాడు, వారిని హెచ్చరించాలనుకుంటాడు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు వినడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ దానివల్ల వాళ్ళు అదే రోజు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు కోల్పోతారు. మనుషులు మాటలు కొన్ని సందర్భాల్లో చాలా సార్లు మనం వాళ్ళు చెప్పిన మాటలు వింటాం. అయితే కొన్ని సందర్భాల్లో అవి మనకి సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. లేకపోతే మనం అనుకున్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం మనం ఏదైతే అడుగుతామో దానికి సంబంధించిన జవాబే ఆయన ఇస్తాడు. దాటిపోయేవాడు కాదు, దాటవేసేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఇతరులని మనుషుల దగ్గర మనం ఏదైనా ప్రస్తావన చేస్తే మనల్ని వాళ్ళు దాటిపోతారు. మన మాటల్ని దాటించేస్తా ఉంటారు. ఇప్పుడు కాదులే తర్వాతలే, ఈ సందర్భంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అనే మాటలు కూడా మనం వింటా ఉంటాం. కానీ మన ప్రభు దగ్గర అది ఉండదు. మనం ఏదైతే విశ్వాసంతో అడుగుతామో దాని గురించిన జవాబు ఆయన మనకిస్తాడు. దాని గురించినటువంటి ఆహ్, ప్రస్తావనే ఆయన మనకి తీసుకొని వస్తాడు. దాని గురించినటువంటి ఆశీర్వాదమే మనకిస్తాడు. సో, కనుక ఈ సందర్భాన్ని ఇంతకుముందు మీరు చాలా సార్లు వినుంటారు. దేవుని సేవకుల ద్వారా ఎంతో మంది మీకు చెప్పుంటారు. మళ్ళా మీకు ఇదే సందర్భాన్ని చెప్తా ఉన్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటే, ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. ఇంకా దానిలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఇంకా మనం దానిలో నుంచి విని సరిచేసుకోవాల్సింది ఏదో ఉంది అని దాని అర్థం. సో, అందుకు దయచేసి మీరు అన్యథా భావించకుండా, నాకు తెలుసులే నేను చిన్నప్పటి నుంచి వింటున్నానులే అని అనుకోకుండా, కొంచెం శ్రద్ధ కలిగి ఈ మాటలు వినాలని ప్రభు పేరట దీనదాసుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ నోవాహు గురించి మాట్లాడుతూ, నోవాహు అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అప్పటి వరకు ఎప్పుడూ చూడలేనటువంటి, వినలేనటువంటి, తనకి తెలియలేనటువంటి ఒక పెద్ద విషయం గురించి తెలుసుకొని అతడు ఆ పని చేసి ఆ పనిలో ముందుకు వెళ్ళాడు. ఎందుకు ఆ పని చేశాడు? ఎందుకు ముందుకు వెళ్ళాడు అనంటే, అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉందండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను అనే మాటను మనం చూస్తాం. తన ఇంటి వారి రక్షణ. నోవాహు మాట్లాడింది, దేవుడు నోవాహుతో మాట్లాడింది, ఆహ్, నోవా ఒక్కడితోనే మాట్లాడాడు. తన ఇంటి వాళ్ళందరితో మాట్లాడలేదు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఇంటి వాళ్ళందరిని కూర్చోబెట్టి ఒక కూటమి పెట్టి మీరిలా ఉండాలి, మీరలా ఉండాలి అని జెప్పి ఇంటి వాళ్ళందరికీ చెప్పినట్లుగా లేదు. ఓన్లీ నోవాహుతో మాత్రమే చెప్పాడు. అయితే నోవాహు చూడండి, తనకి చెప్పబడినటువంటి ఆ మాటల్ని తనకొక్కడికే అని స్వీకరించకుండా, తన ఇంటి వారందరికీ వాటిని అప్లై చేస్తూ, తనొక్కడే రక్షణ గురించి ఆలోచించకుండా, తన ఇంటి వారందరి రక్షణ గురించి ఆలోచించాడు. సో, ఈ ఈ సబ్జెక్టు లేకపోతే ఈ సందర్భం నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఏంటి అనంటే నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో మనం చూస్తాము. భార్య ఒక్క వ్యక్తి రక్షణలోనే ఉంటే భర్త లోకంలో ఉంటున్నాడు. భర్త లోకంలో ఉంటే భార్య లోకంలో ఉంటుంది. పిల్లలు లోకంలో ఉంటున్నారు. ఇలా మనం చూస్తే ఏదో ఒక వ్యక్తి బయట ఉంటే ఒకరేమో లోపల ఉంటున్నారు. సంఘంలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. రక్షించండి ప్రభువా! రక్షించండి నాయనా! అని వాళ్ళ గురించి మొరపెడుతూనే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో రక్షణ అసలు వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. ప్రభువుని విశ్వసించలేకపోతూ ఉన్నారు. నేను ఈ సందర్భం చదివినప్పుడు ఎందుకు అలా చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు అలా జరగలేకపోతుంది? నోవాహు తన కుటుంబం మొత్తాన్ని ఎందుకు రక్షించుకోగలిగాడు? అక్కడ రాయబడితే అది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదాయన. అంటే ఓడ ఎలా ఉంటది? లేతే పడవ ఎలా ఉంటది? లేకపోతే ఆ ఓడ ఎలా తయారు చేయాలి? ఆయన ఇంజినీర్ కాదు. లేకపోతే వేరే దగ్గర ఎక్కడో కట్టిందే ఆయన చూడలేదు. కానీ ఆయనకి తెలిసిందల్లా ఒకటే ఏంటి అనంటే, నన్ను ఈ పని చేయమన్నవాడు నాకన్నా శక్తిమంతుడు. నన్ను ఈ పని చేయమన్నవాడు నాకంటే గొప్పవాడు. కాబట్టి ఆయనకన్నీ తెలుసు. నాకు తెలియకపోవచ్చు. ఆయనకన్నీ తెలుసు గనక ఆయన చెప్పినట్లుగా నేను చేసుకొని వెళ్ళిపోతే వన్ ఫైన్ డే అంటే ఒకానొక రోజు చివరికి దాని రూపం మొత్తాన్ని నేను చూస్తాను. ఈరోజు మనం దాన్ని అదే మాటని అదే పద్ధతిలో మనం స్వీకరించగలిగితే మనమైతే ఏం చేయలేం. ఈరోజు మనం కొన్ని సార్లు అనుకుంటాం, నా ప్రార్థనకి జవాబొచ్చేసింది. అబ్బా! నేను చాలా గొప్ప ప్రార్థనా పరుడిని అనుకుంటాం. మన ప్రార్థన వలన గాదు. ఆయన గొప్ప కృప వలన. యేసుక్రీస్తు వారు మన మీద చూపిస్తున్న గొప్ప కృప వలన మాత్రమే మనకు జవాబొస్తా ఉంది. అంతే తప్ప ఇంక అంతకు మించి ఇంకేమి లేదు. సో, మనము ప్రార్థన చేయడమే మన పని. అయితే ఆ ప్రార్థనకి ఎలా జవాబు ఇవ్వాలి? ఎలా తీసుకురావాలి? ఎలాగ అక్కడ కార్యం చేయాలి? ఎలాగో అక్కడ మార్పుని జరిగించాలి అన్నది
సర్వశక్తిమంతుడు, ఈ లోక సృష్టికర్త, జగద్రక్షకుడు, పాపుల రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసే పని ఆయన చేసుకుంటాడు. మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. సో నోవాహు ఒక్కడే ఆ ఆలోచన చేస్తూ తన ఇంటి వారు అందరి కోసం తనకు తెలియలేనటువంటి ఒక పని చేయడానికి పూనుకున్నాడు, చేసేసాడు. చివరికి ఆ పనిలో ఆయన విజయం సాధించాడు. విజయం సాధించినటువంటి వ్యక్తిగా తనొక్కడే కాకుండా తన ఇంటి వారు అందరూ ఆ ఓడలోనికి ప్రవేశించారు. అయితే నేను ఆలోచన చేశాను, ఎందుకు నోవాహు ఒక్కడనే దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకు నోవాహు ఒక్కడనే దేవుడు పిలుచుకున్నాడు? మిగతా ఇంకెవరు లేరా అని ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని మాటలు మనం చూద్దామండి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమమయుడో, ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా ఎలా ఉండాలో, ఆయన గుణగణాలు మనలో ఉన్నాయా లేదా, మన ఇంటి రక్షణ కోసం ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన ఇంటి స్థిరత్వం కోసం, ప్రభువులో బలపడడం కోసం ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉందాం. ఇక్కడ ఇల్లు అని అంటే మొన్న ఒక పాస్టర్ గారు చెప్పారు, కుటుంబాల కుటుంబమే ఒక సంఘం అంటే సంఘము కూడా ఒక కుటుంబమే. సో ఈరోజు సంఘ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం, సమాజము కూడా ఒక సంఘమే, ఆ సమాజం కూడా మన కుటుంబమే. ఆ సమాజ కుటుంబం కోసం, ఆ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 6వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను చాలమ్మా, చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఎందుకు నోవాహుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకు నోవాహుని దేవుడు ఎన్నుకున్నాడు, నోవాహుకే ప్రత్యేకంగా ఆ ఎన్నడూ చూడని ఆ ఓడని తయారు చేసుకో నేను చెప్తాను అని ఎందుకు నోవాహుని తెలుసుకొని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, దయచేసి మరోలా అనుకోకండి. నేను చదివినప్పుడు, నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది, ప్రభువు నాకు నేర్పించింది మాత్రమే మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అప్పుడు దేవుడు మాట్లాడుతూ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకు వాదించదు అని అంటే, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అంటే నోవాహుని దేవుడు చూశాడు ఒక పక్క, మరో పక్క మిగతా వాళ్ళని కూడా దేవుడు చూశాడు. వీళ్ళిద్దరిని అటు అటు ఇటు చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టిలో ఓ మంచివాడిగా, అంటే ఒక ఒక విధంగా కనిపించాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ రాయబడి చూడండి, అక్రమమైనటువంటి వారిగా కనిపించారు. అంటే క్రమము లేని వారిగా కనిపిస్తా ఉన్నారు. నోవాహు ఒక్కడే సక్రమమైన వాడిగా కనిపిస్తా ఉన్నాడు, అంటే క్రమము కలిగిన వాడిగా కనిపిస్తా ఉన్నాడు. క్రమము కలిగి ఉండడం అని అంటే ఏంటి, దాని అర్థం, అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు మనుషుల్లో నుండి అని అంటే ఏమి లేదు. ఆయన ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వారి గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పింది చేసుకుంటూ ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నటువంటి వారి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నా చిన్నప్పుడు నేను గొర్రెలు కాశాను. కొన్ని గొర్రెలు ఉండేవి, మేకలు ఉండేవి మాకు. అందులో అన్ని కలిసి వెళ్తా ఉంటుంటే ఒకటో రెండో మంద నుంచి వేరైపోయి అవి ఎక్కడికో వెళ్ళిపోయేవి. నాకు అర్థమయ్యేది కాదు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయని. అప్పుడు రోజంతా కూడా అవి ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలం వచ్చి మళ్ళా మేము ఆ మందని తోలుకొని వచ్చేటప్పుడు ఏ ప్లేస్ లో అయితే అవి విడిపోయాయో మళ్ళీ అదే ప్లేస్ లో అవి కలిసిపోయాయి మందలోని. మా నాన్నగారిని అడిగాను నేను, నాన్న ఇవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ప్రతిరోజు మనల్ని వదిలేస్తున్నాయి, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఆ బక్కగా వస్తున్నాయి, అటు నుంచి వచ్చేటప్పుడు కడుపు బాగా లావుగా అయిపోయి వస్తా ఉన్నాయి, ఏంటి ఇట్ల కథ అని అంటే, ఏం లేదురా, రెండు దొంగవి మంద నుంచి విడిపోయి ఎక్కడికో ఏదో చేలోకి వెళ్ళిపోయి తినేసి బాగా సాయంకాలం మళ్ళీ మనతో కలిసిపోతా ఉన్నాయి ఇవి, ఏదో ఒక రోజు ఇట్ల పని అయిపోతుందిలే అని అనేవాడు అనమాట. నిజంగా ఒక రోజు ఆ ఎవరి చేలైతే మేస్తా ఉన్నాయో ఆ చేలుగా ఆయన చూసి అందులో రెండిట్లు కాళ్ళు ఎరగొట్టేసాడు. అప్పుడు ఇక అవి ఎక్కడికి మందతో కూడా కలిసి రాకుండా ఇంటి దగ్గరే వాటికి నిర్ణయించిన దొడ్లోనే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. సో ఈ సందర్భం నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు చాలా మంది క్రమమైనటువంటి పద్ధతిలో ఉండడానికి ఇష్టపడటం లేదు. పైగా వాళ్ళు అక్రమంగానే ఉంటూ
వాళ్ళు ఏమనుకుంటారంటే మేము క్రమంగానే ఉన్నాం, లేకపోతే మేము బాగానే ఉన్నాం, మాకన్నా ఇంకెవరు ఎక్కువగా ఎవరు చేసేస్తున్నారు, మాకన్నా ఎక్కువ ఎవరు విశ్వాసులు, మాకన్నా ఎక్కువ ఎవరు ప్రార్థనా పరులు, మాకన్నా ఎక్కువ ఎవరు ఆ నీతిమంతులు, మేమే కదా అన్న, అంటే వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఈ ధోరణి అనేది నేటి దినాల్లో సంఘాల్లో కూడా బాగా కనిపిస్తా ఉంది. మేము ఇన్ని సంవత్సరాలైంది, అన్ని సంవత్సరాలైంది, మేము చాలా సీనియర్లు, మేము మా చర్చిలో, మా సంఘంలో, మా పాస్టర్ గారికి అన్ని మేమే అని చెప్పుకుంటూ వారి వ్యక్తిగతమైనటువంటి రక్షణ జీవితాన్ని వారు కోల్పోయిన ప్రమాదాల్లో చాలా మంది కనిపిస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు నోవాహుని గమనించినప్పుడు ప్రజలందరూ కూడా అక్రమమైనటువంటి వారుగా ఉన్నారు, కానీ దేవుడు నోవాహుని గమనించినప్పుడు నోవాహు మాత్రం సక్రమమైనటువంటి వాడిగా ఉన్నాడు. అంటే క్రమము కలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. ఈ రోజు అలాంటి క్రమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కూడా కట్టుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చేవాడు. బైబిల్లో రాయబడ్డది కదండి, అక్రమము చేయుట వలన అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతది. మత్తయి సువార్త 24:12 ఉంటది కదా, అక్రమం వలన అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతది. ఈ రోజు సరి అయినటువంటి క్రమము లేని జీవితాలు జీవించటం వలన అనేకుల మధ్య ప్రేమ ఏమవుతుంది అని అంటే చల్లారిపోయి, స్వార్థాలు పెరిగిపోయి, చివరికి అది ఇంట్లో ఇంట్లో కలిసి ఉండాలి, ఒక కుటుంబముగా కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళే విడిపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తల్లిని తండ్రిని పట్టించుకోలేని పిల్లలు, అవసరమైతే వాళ్ళ స్వార్థాల కోసం తల్లిదండ్రులు చంపేసే పిల్లలు, అన్నదమ్ముల్ని పట్టించుకోలేనటువంటి తరం, లేకపోతే సంఘాన్ని పట్టించుకోలేని, సేవకుని పట్టించుకోలేని తరం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవునికి చుట్టూ ఉన్నటువంటి వారిలో నచ్చలేనిది నోవాహును చూడగానే నోవాహులో ఈ విషయం నచ్చింది. ఆయన క్రమము కలిగినటువంటి వాడై ఉన్నాడు, సక్రమంగా జీవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. తర్వాత 5వ వచనాన్ని చూద్దాం, చూడండి ఒకసారి. 5వ వచనం చదువుతారమ్మా. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ రెండవదిగా ఆయన మనతో మాట్లాడుతూ ఈ 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ నోవాహులో ఒక రకమైనది చూశాడు, మిగతా వారిలో ఒక రకమైనది చూశాడు. ఏంటి అని అంటే ఆయన చూసినప్పుడట నరులందరూ కూడా ఎలా ఉన్నారని రాయబడ్డదండి, చెడ్డవారు, చెడిపోయారు అనేటువంటి మాటను చూస్తాం. అదే ప్రాంతంలో నోవాహు ఉన్నాడు, అదే ప్రాంతంలో తన కుటుంబం ఉంది, అదే ప్రాంతంలో బ్రతుకుతా ఉన్నాడు నోవాహు చుట్టూ ఉన్న ప్రజల మధ్య. కానీ నోవాహు ఎందుకో ప్రత్యేకంగా ఉన్నాడు. నోవాహు ఎందుకో ఒక సపరేట్ గా ఉండి బ్రతుకుతా ఉన్నాడు. సపరేట్ గా ఉండి అంటే ఈరోజు మన చుట్టాలకు వేరైపోవాలని కాదు దాని అర్థం, మన బంధువులకి వేరైపోవాలని కాదు దాని అర్థం, మన రక్త సంబంధీకుల్ని వదిలేసుకోవాలని కాదు దాని అర్థం. ఈరోజు చాలా మంది మేము వాళ్ళతో కలం, వీళ్ళతో కలం, మేము ఆ ఫంక్షన్ పోం, ఈ ఫంక్షన్ పోం, మేము ప్రత్యేకించబడిన వారం. దేనికి ప్రత్యేకించబడిన వారం? లోకంలో నువ్వు ఉన్నా, లోకస్తులతో నువ్వు స్నేహం చేస్తున్నా, లోకము నీలోనికి నాలోనికి రాకుండా చూసుకొని జాగ్రత్తగా బ్రతకాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా ఆచారాల జోలికి పోయి మనం ఆడంబరాల విషయాల్లోనే అతలాకుతలం అయిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనము లోపలికి దేవునికి వ్యతిరేకరంగా జీవిస్తూ బయటకు మాత్రం పరిశుద్ధులుగా బ్రతికి మనకు మనమే సరిహద్దులు నిర్ణయించుకొని నేను అలాగా అని చెప్పుకున్నంత మాత్రాన ఏ ఉపయోగము లేదు. ఇక్కడ నోవాహు ఇద్దరిని చూశాడు. అంటే ఇద్దరిని అని అంటే ఒక పక్క నోవాహు కుటుంబాన్ని చూశాడు, మరో పక్క ఇతర కుటుంబాలని, లోకంలో ఉన్న వాళ్ళని చూశాడు. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా వేరియేషన్ వచ్చింది. ఏంటి ఆ వేరియేషన్ అంటే వాళ్ళందరూ చెడిపోయి కనిపిస్తా ఉన్నారు. బట్ నోవాహు మాత్రం తన చుట్టూ ఉన్న వాళ్ళు చెడిపోయినా తాను చెడిపోలేదు, తన కుటుంబాన్ని చెడిపోకుండా కాపాడుకునే గొప్ప వ్యక్తిగా నోవాహు కనిపించాడు. అందుకే నోవాహుని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, నువ్వు కట్టుకోవయ్యా నీ ఇంటి కోసం ఒక రక్షణ వాడ, నేను నీకు చెప్తాను ఎలా కట్టుకోవాలి. ఈరోజు చాలా మంది పిల్లలు పాడైపోవడానికి తల్లిదండ్రులే పెద్ద కారణంగా కనిపిస్తా ఉన్నారు. ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నందుకు. ఈరోజు చాలా మంది పిల్లలు మితిమీరిన గారాబం, మితిమీరినటువంటి డబ్బు ఖర్చు, మితిమీరినటువంటి, ఇన్నాళ్ళు ఒక ₹2 తీసుకోవాలంటే మా చిన్నప్పుడు మేము చాలా అంటే చాలా దెబ్బలు తిన్నాం. ఈ రోజు ₹10 అడిగితే మనం ₹100 ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయాం. వాడు అడిగేది ₹10 పిల్లలు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చిల్లర లేదా ₹100 ఉంచుకో అని అంటా ఉన్నాం.
ఇక వాడికి అర్థమైపోయింది, ఓహో నేను 10 అడిగితే 100 ఇస్తున్నాడు మా డాడీ, కాబట్టి నేను ఈసారి ఏదైనా అవసరమైనప్పుడు 1000 అడుగుతాను, 10,000 నాకు 10,000 అవసరం వస్తుంది, లేకపోతే 10,000 ఇస్తాడు, లేకపోతే అంటే వాళ్ళు కూడా లెక్కలేసుకుంటారు అనమాట. వాళ్ళు కూడా లెక్కలేసుకుంటారు. సో నేను నాకు ఇంత కావాలని అన్నప్పుడు, ఓహో మా డాడీ ఇలా ఇస్తున్నాడు కనుక నేను ఇంత అడుగుతాను, అంతకన్నా ఎక్కువ వస్తుంది నాకు. మితిమీరినటువంటి గారాబం వల్ల ఈరోజు పిల్లలు భయంకరమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోతా ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారులే అని అనుకుంటున్నాం, వాళ్ళు స్కూల్కి బాగా వెళ్తున్నారులే అని అనుకుంటున్నాం మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం గమనించలేకపోతున్నాం. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు డ్రగ్స్ కి బానిసలైపోతా ఉన్నారు, మత్తు మందుకి బానిసలైపోతా ఉన్నారు, గంజాయి స్మగ్లర్లుగా మారిపోతా ఉన్నారు, దొంగలుగా మారిపోతా ఉన్నారు. వారు చదువు వారికి సంస్కారాన్ని నేర్పించలేకపోతా ఉంది. వారి గురువులు చెప్పిన మాటలకి వాళ్ళు విలువ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇటు తల్లిదండ్రులకి లోబడలేకపోతా ఉన్నారు, అటు గుడిలో లేకపోతే బడిలో ఆ, గురువులు చెప్పే విషయాలకి కూడా వారు లొంగలేకపోతా ఉన్నారు, అంటే తెలుసుకోలేకపోతా ఉన్నారు. దానికి కారణం ఏంటి అని అంటే, హృదయం చెడిపోతా ఉంది. లోపల నాటబడితే బయటికి మొక్క వచ్చేది. లోపల నాటబడేది ఎలాంటిదే విత్తనం అయితే ఆ రకమైనటువంటి మొక్కే బయటికి వస్తది. లోపల నాటబడేది చెడు అయితే బయటికి చెడే వస్తది బయటికి. అందుకే బైబిల్లో ఉంటది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అని అంటాడు. సామెతల గ్రంథకర్త అంటాడు, అన్నిటికంటే నీ హృదయంను చాలా జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుంచే జీవదారులు బయటికి వస్తాయి అని అంటాడు. ఈరోజు దేవుడు ఒక పక్క నోవాహుని, మరో పక్క ఇతరుల్ని చూసినప్పుడు వాళ్ళందరూ చెడిపోయిన వారుగా ఉన్నారు. ఆ చెడిపోయిన వారి మధ్యలోనే నివాసం ఉంటున్నటువంటి నోవాహు మాత్రం దేవుడికి చెడిపోలేని వ్యక్తిగా కనిపించింది, చెడిపోలేని వ్యక్తిగా కనిపించాడు. అందుకు దేవుడు నోవాకి ఈ ఆప్షన్ ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రపంచం అంతా పాడైపోయినా, ప్రపంచం అంతా నాశనం అయిపోయినా, నీ చుట్టూ ఉన్నవారు లయమైపోయినా, నిన్ను మాత్రం నేను రక్షించాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఈ రోజు నేను అంటాను, సంఘంలోనికి చేర్చబడినంత మాత్రాన మనం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా అయిపోము. బాప్తిసం పొందినంత మాత్రాన ఈ రోజు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా అయిపోము. లేకపోతే అన్ని సంవత్సరాలు మా దగ్గర సీనియారిటీ ఉంది, మేము క్రైస్తవ్యంలో అని చెప్పుకున్నంత మాత్రాన మనం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మారిపోము. ఎప్పుడు మారుతాం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా అంటే, ప్రభువులాగా జీవించినప్పుడు, ఆయన గుణాలు కలిగి బ్రతికినప్పుడు, ఆయనకి అనుగుణమైనటువంటి బ్రతుకు సాక్ష్య జీవితం మనం కలిగి ఉన్నప్పుడు. అది మన దగ్గర సారీ అది మన లేకపోతే మనం భూమి మీద ఎంత కలిగి ఉన్నా దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అందుకే దేవుడు మొట్టమొదటిగా అతడు సక్రమమైన వాడు, అంటే క్రమము కలిగిన వాడిగా దేవుడు చూశాడు. రెండవదిగా తన చుట్టూ ఉన్నవారు చెడిపోయిన నోవాహు మాత్రం చెడిపోలేదు అని దేవుడు గ్రహించాడు. మరొక మాటను మనం చూద్దాం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం, 3 విషయాలు. సో దేవుడు నోవాహుని గమనించినప్పుడు, నోవాహు తన తరము వారిలో, అంటే అప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారందరిలో ఎలా కనిపించేటట్టండి, నీతిమంతుడిగా కనిపించాడు. రెండోది, నిందలేనటువంటి వాడిగా కనిపించాడు, అదే వచనంలో. మూడోది, అతనికి ఉన్నటువంటి మంచి ఆ ఏమంటారు దాన్ని, అలవాటు ఏంటి అని అంటే, దేవునితో నడిచాడట. దేవునితో నడిచాడు. దేవుడు ఎక్కడున్నాడు? రోజు దేవుడు అతనితో నడిచాడా? ఇతను వెళ్ళి దేవుడితో ఏమన్నా ఈ రోజు పరలోకం వెళ్ళాడా, లేకపోతే పరలోకంలో నుంచి దేవుడు కిందకి దిగి వచ్చాడా? ఎక్కడ ఏంటి ఎలాగని ఆలోచన చేస్తే ఏంలే, దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఈ ఈ సందర్భంలో ఇక్కడ రాస్తూ, ఆ మీద వచనాల్లో మనం చూస్తేనండి, 8వ వచనంలో అయితే, ఆ నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. అంటే ఆ భూమి మీద చాలా మంది ఉన్నారు, ఆ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ సమాజంలో లేకపోతే నోవాహును చూసిన ఆ సందర్భంలో చాలా మందిని చూసుంటాడు బహుశా. ఎందుకు చూడ్డు? ఆయన ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది కదా. సామెతల గ్రంథకర్త 15వ అధ్యాయం 3లో ఉంటది, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించి మంచివారిని చెడ్డవారిని ఆయన చూచుచున్నాడు అని మనం చూస్తాం.
కీర్తన గ్రంథకర్త కూడా చెప్తాడు ఇంకా, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తా ఉన్నాడు. పిన్నలలేం పెద్దలలేం ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చూసినప్పుడు ఆయనకి నచ్చినటువంటి రీతిలో జీవించే వ్యక్తులు సరిగా కనిపించడం లేదు. అలా కనిపించడం లేదు. ఎవరైతే కనిపిస్తా ఉన్నారో ఆ కనిపించినటువంటి వారిని ఆయన పట్టుకుంటున్నాడు. పట్టుకొని వాళ్ళు రక్షించబడటానికి, వారు దీవించబడటానికి కావలసినటువంటి వనరులన్నిటిని ఆయన సమకూర్చేస్తా ఉన్నాడు. ఆ అధ్యాయంలో అలా అలా చదివితే ఇంకా మరొక మాటని చదివి నేను ముగించేస్తాను. మరొక మాటను చదివి నేను ముగించేస్తాను. 17, 18 వచనాలు చూడండి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులు ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రళయం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే అంటే ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. అంటే ఒక ఓడను తయారు చేసుకున్న తర్వాత దానిలోనికి ప్రవేశించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నేను రక్షించబడిపోయాను, నేను బాప్తిసం పొందేశాను, నేను నేను ప్రార్థన చేసేసాను అని అనుకొని సరిపెట్టుకొని ఉంటే సరిపోదట. దానిని దానిని మనం సరిగా కలిగి ఉన్నామా లేదా, దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చివరిగా ఈ చివరి దినాల్లో మితిమీరిపోయిన వ్యతిరేకత పెరిగిపోతున్నటువంటి దినాలలో, స్వార్థము, అన్యాయం, అక్రమాలు పెరిగిపోతున్నటువంటి నేటి దినాలలో మన కుటుంబ రక్షణ కోసం, మన రక్షణ కోసం మనం ఏ రకమైనటువంటి వాడను కట్టుకుంటున్నాం? మన ప్రార్థన అనే వాడ సరిగా ఉందా? మన విశ్వాసం అనే వాడ సరిగా ఉందా? మన విధేయత అనే వాడ సరిగా ఉందా? మన సమర్పణ అనే వాడ సరిగా ఉందా? సాక్ష్య జీవితం అనే వాడ సరిగా ఉందా? లేదా ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయిందా? ఏమైనా మరమ్మతులు చేయాలా? ఒకవేళ ఎక్కడైనా ఏ చెక్క అయినా ఊడిపోయిందా? మనం చాలా మంది చెప్తా ఉంటారు, సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నంత సేపు ఏ ప్రమాదం లేదట, గాని సముద్రపు నీరు పడవలోనికి వస్తేనే ప్రమాదం. ఎందుకు సముద్రపు నీరు పడవలోనికి వచ్చేస్తుంది అని అంటే, ఎక్కడో ఒక చోట పాడైపోయి ఉంటది. ఎక్కడో ఒక చోట దానికి డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పడవ నడిపేవాడు ఏం చేయాలంటే ఆ డ్యామేజ్ని సరిచేయాలి. దాన్ని పూడ్చాలి. ఆ రంధ్రాన్ని కప్పేయాలి. అప్పుడే అందులో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. లేదు అని అంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక గడియ, ఏదో ఒక క్షణంలో నీరు మొత్తం వచ్చి ఆ పడవను ముంచి ఆ సముద్రం పాలు చేసే సందర్భం ఎదురవుతా ఉంటది. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే బైబిల్ ఇలా రాయబడ్డది కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగూ తప్పించుకుందుము, ప్రభువు మన మీద కృప చూపిస్తున్నాడని చెప్పి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఏదో ఒక రోజు చూద్దాంలే, ఆయన వచ్చినప్పుడు మనం వెళ్దాంలే అనేటువంటి ధీమా గనక మనం ఉన్నట్లయితే మనమును కూడా విడవబడిన వారి జాబితాలోనే ఉంటాం. ఎత్తబడిన వారి జాబితాలో ఉండం. దేవుడు కోరుకునేది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే సహవాసం చేయాలి, ఆయన సింహాసనం ఎదుట ఆయనతో పాటు కూర్చుండాలి. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 14లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మళ్ళా అంటూ ఆ కింద వచనాలు అలా చదువుతూ ఉంటే, ఒకవేళ అక్కడ సరిపోకపోతే మీరు ఉండడానికి నా దగ్గర ఉండేలాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని అంటున్నాడు. అంటే పరలోకంలో నేను నేను దాన్ని ఇలా ఆలోచించాను. ఏంటంటే పరలోకంలో ఏదో మూలన ఉండడం వేరు, ఆయన దగ్గర ఉండడం వేరు. పరలోకంలో ఎక్కడో ఉండడం వేరు, అతను కూర్చున్న చోటనే, లేకపోతే అతను ఉన్న చోటనే ఉండడం వేరు. అది ఎంత గొప్ప అదృష్టం అండి. ఒక సభ జరుగుతూ ఉంటుంటే ఆ ముఖ్యమైన వ్యక్తులు స్టేజ్ మీద ఉంటారు. ఆ సభలో ఎక్కడో మూలన మనం ఉండడం వేరు, ఆ ముఖ్యమైన వ్యక్తులు పేరు పెట్టి రా నా పక్కన కూర్చో అని చెప్పి ఒక కుర్చీ వేసి మనం కూర్చోబెట్టడం వేరు. అది ఎంత హానర్ గా ఉంటది, అది ఎంత గౌరవంగా ఉంటది. సో ఈ రోజు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎక్కడో మూలన ఉండడానికి కాదు, ఆయన పక్కన ఉండడానికి. ఆయన అందుకే మనల్ని పిలిచాడు, అందుకే మనల్ని ఎన్నుకున్నాడు, అందుకే మనల్ని ప్రత్యేకించాడు ఈ లోకంలో నుండి. పాపం నుండి, శాపం నుండి కొట్టుమిట్టాడుతూ నలిగిపోతున్నటువంటి మన బ్రతుకుల్ని యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి అని అంటే, మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ, మనమంటే ఆయనకి ఎంతో ఆ విలువైనటువంటి వారిగా కనిపిస్తా ఉన్నాం. మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆయన. తన రక్తాన్నే విలువగా పెట్టి మనల్ని కొనేసాడు ఆయన. అలాంటి ఏమంటారంటే దాన్ని, అలాగే కొనుక్కున్నటువంటి వారి భూమి మీద ఎవరు లేరు. అలాగే మనల్ని విమోచించినటువంటి వారి భూమి మీద ఎవరు లేరు. కనుక రక్షించబడిన మనము
ఈ రక్షణ ఓడ పాడైపోకుండా, చెడిపోకుండా, మధ్య మధ్యలో ఆ ఓడకి సంబంధించిన పార్ట్‌లేవి ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ ఊడిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటే మనం మునిగిపోతామేమో అని ముందే గ్రహించి తెలుసుకొని, మరమ్మతులు చేసుకొని, సరిచేసుకొని, దాన్ని స్థిరపరచుకొని, చేరాల్సిన గమ్యస్థానం చేరేదాకా మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ సిద్ధపాటు కలిగి ముందుకు సాగుదాం. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారి రక్షణ గురించి మనము చేతనైతే ఏదో ఒక రకమైనటువంటి ప్రార్థన, విశ్వాసం, సమర్పణం, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో తలాంతును, ఆ తలాంతును ఉపయోగించి ఒక ఓడను కడదాం. అందులోను వారికి వచ్చేలాగా మనం సువార్త చెబుదాం, ప్రయత్నం చేద్దాం, దేవుని దగ్గరికి నడిపిద్దాం. వారి హృదయాలలో దేవుని యొక్క వాక్యం ఉండేలాగా చూద్దాం. మనము కూడా మన ఇంటి వారి రక్షణ కోసం, మన రక్షణ కోసం పాటుపడదాం. పరలోకాన్ని చేరుకుందాం, నరకాన్ని తప్పించుకుందాం. అట్టి కృప మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దయచేయును గాక.